ఆచి చికెన్ మసాలా. కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్ పై అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి హత్యాయత్నం జరిగాయనే ప్రచారమంతా కట్టుకత్తెనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గు తేలింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్ దర్శన్ కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్ పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి, హత్యాయత్నం జరిగాయనే ప్రచారమంతా కట్టుకదేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గు తేలింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్ దర్శన్ నటింపజేసి ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రలో భాగంగా ఈ డ్రామాను రక్త కట్టించారు. పోలీసులు దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే గుట్టు రట్టైంది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి తదితర అంశాలపై అభినయ్ ముందే దిశానిర్దేశం చేసినట్లు తేలింది. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఫోన్పే చెల్లింపులను వివరాల్ని పోలీసులు బయటపెట్టారు. అభినయ్ దర్శన్ ను, అతనికి సహకరించిన అనుచరులను విశాఖలో అదుపులోకి తీసుకుని చింతపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నానని, అది ఓర్వలేక కొందరు అగంతకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగాయంటూ నమ్మించే డ్రామాకు స్కెచ్ గీశారు. జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుడిని ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి హత్యాయత్నం చేసినట్లు నటించాలని, అందుకు డబ్బులు ఇస్తానని వాయిస్ మెసేజ్ను పంపారు. ఆ తర్వాత సోమవారం కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ నీరుతోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో తనకు గాయాలైనట్టు ఆయన నటించారు. ఎలాంటి గాయాలు కాలేదని వైద్యుల నివేదికలో తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించాలని, అలా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పారంటూ వసంత్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సందీప్, చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నీరుతోటపాలెం గ్రామంలో జరిగినటువంటి హత్యాయత్నం కలకలానికి సంబంధించినటువంటి విషయాలను పోలీసులు అయితే పూర్తిగా నిగ్గు తేల్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 24 గంటల్లోనే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అమిత్ బార్దర్ రంగంలో దిగి కేసును కూడా ఛేదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కడపకు చెందినటువంటి పాస్టర్ భరోసా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభినయ్
దర్శన్ ఎవరైతే ఉన్నారో ఈ అభినయ్ దర్శన్ పైన జరిగినటువంటి హత్యాయత్నం కేసులో పోలీసులు అయితే పూర్తిగా కూడా నిజాల్ని నిగ్గు తేల్చేసినటువంటి పరిస్థితి నిన్న సాయంత్రానికే కనపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తన పైన హత్యాయత్నం తానే చేయించుకొని దీన్ని ఆ కథ పూర్తిగా కూడా ఒక సినిమా తరహాలో దీన్ని సోషల్ మీడియాలో రక్తి కట్టించేందుకు ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా విఫలమైందని కూడా తెలిసిపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి దాడి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా పూర్తిగా కూడా అక్కడ జరిగినటువంటి ఆ డ్రామా అంటూ కూడా తేల్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఆ పాస్టర్ అభినయ్ దర్శన్ ఎవరైతే ఉన్నారో అల్లూరి ప్రాంతానికి చెందినటువంటి వసంత కుమార్ అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ కు చెందినటువంటి వ్యక్తితో కూడా ముందుగానే తన పైన దాడి జరిగే విధంగా కూడా పథకాన్ని రచించినట్టుగా తెలుస్తుంది. డబ్బు ఆశ చూపి అమాయకమైనటువంటి గిరిజనుల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని ముఖ్యంగా కూడా అక్కడ ఏదైతే పాదయాత్ర చేస్తున్నట్లుగా నటించి తన పైన దాడి జరిగిందంటూ కూడా ఒకవైపు సింపతి గెయిన్ చేయడానికి, మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద చెల్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కూడా పోలీసులు నిగ్గు తేల్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి అభినయ్ దర్శన్ ని నిన్న సాయంత్రం అయితే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి చింతపల్లి పోలీసులు అభినయ్ దర్శన్ తో పాటు ఆయనకి సంబంధించినటువంటి మరో ఇద్దరు అనుచరులను కూడా అదుపులోకి తీసుకొని అల్లూరు జిల్లాకు తీసుకుని వెళ్లడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తన పైన దాడి జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో జరిగినటువంటి హల్చల్ చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా దీనికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా అభినయ్ దర్శనే వహించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే భరోసా పార్టీ పెట్టిన తర్వాత గతంలో తనకి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయంటూ కూడా వాట్సాప్ ద్వారా వచ్చేంటూ ఒక వీడియోను కూడా గతంలోనే అభినయ్ దర్శన్ అయితే వీడియో చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అది కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా పోలీసులు అయితే తేల్చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం పోగొట్టు నిన్న మీడియాలో కూడా అభినయ్ దర్శన్ మాట్లాడుతూ పోలీసుల పైన తనకు నమ్మకం లేదు, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మాదిరిగానే తనని హత్య చేస్తారంటూ కూడా చెప్పిందంట కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం బురద చల్లడంతో పాటు తన ఇమేజ్ ని పెంచుకునే విధంగా కూడా ఏదైతే ఆయన పార్టీ పెట్టిన తర్వాత భరోసా పార్టీతో పాటు క్రైస్తవుకు సంబంధించినటువంటి మతం ఏదైతే ఉందో ఈ క్రైస్తవ మతంలో కూడా తన ఇమేజ్ ని పెంచుకునేందుకు అలాగే మత విద్వేషాలని రాగద్వేషాలని పెంచేందుకు కూడా అభినయ్ దర్శన్ అయితే కథల చిత్రాన్ని అయితే నటించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కడపకు చెందినటువంటి అభినయ్ దర్శన్ తో పాటు మరికొంతమంది కూడా దీనికి పక్కాగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏ ప్రాంతంలో తన పైన దాడి చేయాలి, ఎన్ని గంటల సమయంలో దాడి చేయాలి, దాడి చేసే సమయంలో ఏ ఆయుధాలతో దాడి చేయాలనేది కూడా ఇన్స్టాగ్రామ్ లో అభినయ్ దర్శన్ ఎవరైతే వసంత కుమార్ కు పంపించినటువంటి ఆడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆడియో కాల్స్ కి సంబంధించినటువంటి ఫుటేజ్ తో పాటు వారు మాట్లాడుకున్నటువంటి ఆ మాటలు, అలాగే వీరు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అవతల వ్యక్తులకు ఇచ్చినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సింపతి గెయిన్ చేయడంతో పాటు ఇటు ప్రభుత్వం పైన బురద జల్లాలి, అలాగే ఇటు పోలీసుల పైన కూడా బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే అభినయ్ దర్శన్ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అతనితో పాటు కొంతమంది గిరిజన యువకులను ఏదైతే అమాయకమైనటువంటి గిరిజన యువకులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజన యువకులను కూడా ఈ కేసులను పక్కాగా అభినయ్ దర్శన్ అయితే ఇరికించినట్టుగా తెలిసిపోతుంది. ముఖ్యంగా చూసుకుంటే తన పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ వీడియో ఫుటేజ్ తో పాటు అలాగే సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత దీన్ని హల్చల్ చేసే విధంగా కూడా దాడి జరుగుతున్నంతసేపు కూడా చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు, అలాగే అభినయ్ దర్శన్ ని అక్కడ గిరిజనులు కాపాడే ప్రయత్నం చేస్తుండగా తీసినటువంటి వీడియో ఫుటేజ్ కావచ్చు, లేదా ఏదైతే అభినయ్ దర్శన్ ని హాస్పిటల్ కి తరలిస్తున్నటువంటి సమయంలో వారు మాట్లాడుకున్నటువంటి కొన్ని సంభాషణలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లా ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నటువంటి అభినయ్ దర్శన్ కి సంబంధించినటువంటి దాడి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా కూడా రాష్ట్రం అంతా ఉలుక్కుపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నేరుగా కూడా రంగంలోకి దిగినటువంటి రాష్ట్ర డీజీపీ అక్కడ ఉన్నటువంటి అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బార్దర్ కి అయితే ఆదేశాలు జారీ చేశారు. కేసుకు సంబంధించి పూర్తిగా కూడా 24 గంటల్లోనే తీర్పించాలి. అలా అభినయ్ దర్శన్ పైన ఎవరు దాడి చేశారు, దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు వెనక ఎవరు ప్రజాకాశాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దాడి జరిగిన వెంటనే కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఎస్పీ అమిత్ బార్దర్ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఒక రకమైనటువంటి వీడియోలో ఏదైతే దాడి జరిగిన తర్వాత అభినయ్ దర్శన్ కొత్త చోటు నుంచి కూడా బయటికి నడుచుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఆ వీడియోలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఎలాంటి దాడి చేయకపోవడం, అలాగే అభినయ్ దర్శన్ పైన
దాడి చేసినటువంటి దానిపైన కూడా ఒకవైపు అయితే పూర్తిగా నమ్మశక్యం కానటువంటి విషయం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనుల పైన ఇదంతా కూడా రుద్దేందుకు, అలాగే ఆ గిరిజనుల పైన దాడి చేశారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఓ పార్టీకి సంబంధించినటువంటి నేత పైన కూడా అభినయ్ దర్శన్ అయితే బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా తన పైన దాడి జరగడానికి అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడే కారణం అంటూ కూడా కొన్ని మీడియాలో కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదైతే అభినయ్ దర్శన్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే ఇటు అభినయ్ దర్శన్ తో పాటు ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు, అలాగే అమాయక గిరిజనుల పైన కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేయడమే జరిగింది. ఒకవైపు పోలీసులను తప్పుదారి పట్టించడంతో పాటు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆయన వాడుకునే విధంగా వనరులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఆయన చేసినటువంటి ఈ ఫేక్ కు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసుల పైన ఎలాంటి నమ్మకం లేదు, ఇదంతా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి హత్య కేసు విధంగానే చేస్తారంటూ కూడా దానికి సంబంధించి కూడా ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అభినయ్ దర్శన్ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి కూడా జరిగినటువంటి ఆ దృశ్యం లేదంటే ఆ ఘటన ఏదైతే ఉందో దాన్ని హత్యగానే ప్రస్తుతం అయితే ఈయన ప్రస్తావించినటువంటి ఘటన కూడా ఒక్కసారిగా చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో పోలీసులంతా కూడా పూర్తిగా దర్యాప్తు అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దీనికి ప్రధాన నిందితుడే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో ఈ బాధితుడే ప్రధాన నిందితుడిగా కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరుల్ని పట్టుకొని పూర్తిగా కూడా విచారించిన తర్వాత వాస్తవ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న కూడా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఓ గిరిజనుడు అభినయ్ దర్శనే తనపైన దాడి చేయాలంటూ కూడా పెట్టినటువంటి వీడియోను కూడా అభినయ్ దర్శన్ నిన్న మీడియాలో మాట్లాడుతూ కూడా ఖండించినటువంటి పరిస్థితి కనిపించింది. అదంతా అవాస్తవం, తనపైన దాడి జరిగింది, కావాలని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తనపైన దాడి జరగలేదు, తానే చేయించుకోవాలని చెప్పినటువంటి విషయం కూడా పూర్తిగా అవాస్తవం అని తెలిపింది. పోలీసులు దర్యాప్తుతో కూడా వాస్తవ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజుతో పూర్తిగా కూడా అభినయ్ దర్శన్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసులు విచారించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.